సరేలే సార్ మమ్మల్ని చాలా వ్యతిరేకం ఏం లేదని చేసిరు సార్ మమ్మల్ని మేమేం లేని వాళ్ళం సార్. చిన్నప్పుడే 2004లోనే నాన్న చనిపోయాడు. వచ్చినప్పుడు జ్ఞాపకం లేదు. వీళ్ళకి 2 కొడుకులు, నాకు ఆ బిడ్డ, ఆయన మా అల్లుడు. గింత పిల్లలు పెట్టుకొని కన్నా బాలపడి బతికిన సార్ నేను. ఇలా మంచినే తెచ్చిండు నా కొడుకు, మంచి పేరు తెచ్చిండు. సచ్చినోనికైనా మనుండోనికైనా నాకైనా మంచి పేరు తెచ్చిండు సార్. చాలా ఎంతవరకు నా కొడుకు కష్టపడ్డాడు. రాళ్ళ చెట్ల కన్నా బాలపడి బతికించుకున్నాను సార్. నా పేరు రవి అన్న. ఇంకనే ఇంకా చాలా కఠినంగా నా ట్రైనింగు, చాలా కఠినంగా. ఇన్స్ట్రక్టర్ కూడా మంచిగా ఇక్కడ ప్రతిదీ ట్రైనర్స్ ఖచ్చితమైన ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మంచిగా జరిగింది ట్రైనింగు. ప్రతి స్టాఫ్ కూడా ఇక్కడ చాలా హార్డ్ వర్కర్స్. ముఖ్యంగా ఇందులో బీఎస్ఎఫ్ నుంచి వచ్చిన సార్ వాళ్ళు ఎక్కువ ఉండబట్టి ఆ మాత్రమే ట్రైనింగ్ని అనమాట, ఆ రేంజ్లో ట్రైనింగ్ చేయడం జరిగిందనమాట. తక్కువ కాకుండా చాలా ప్రతి ఒక్కరికి. ఇంతకుముందు నేను డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో చేసేవాడిని ఇక్కడే హైదరాబాద్లో. అక్కడి నుంచి నేను ఆ పని చేసుకుంటూనే రెస్పాన్స్ ఫోర్స్లో చేసేవాడిని. అక్కడ ఒక 4 years చేసిన. ఇక్కడ చేస్తూనే నేను ఈ ఉద్యోగానికి పోలీస్ కానిస్టేబుల్కి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇప్పటికి నాది 2nd attempt, 2వ అటెంప్ట్లోనే ఇప్పుడు ఈ ఎస్పీఎఫ్ వచ్చింది. ఖచ్చితంగా నేనైతే ఒక ఎంఆర్ఓ కావాలనేది నా ముఖ్య ఆశయం. కానీ ఇక నాకు సార్ ఆయన నా పెద్ద కొడుకు. ఎన్నడే కానీ తమ్మిని నువ్వు ఎందుకు ఈ పని చేస్తలేవని ఒక్కరోజు కూడా నా కొడుకుని బెదిరించలే సార్. నా బిడ్డను కానీ నా కొడుకును కానీ కూడా సొంతంగా ఆయన ఉపకెత్తి చొప్పునే అమ్మ నేను వెనకంగా ఎందుకు కొడుకు నువ్వు ఏం పైసలు లేవా మన కాడ తిట్టినా కానీ అమ్మ తిడితే వాళ్ళే అమ్మ అని కూడా ముందుకెళ్ళి వచ్చింది సార్. నా కొడుకు తిట్టేది ఏం పని చేయరు ఎట్టొస్తుంది మీకని. నేనైనా చూస్తే కాలం కూలబడ్డాడు. నేను ఒక్కదాన్ని చేసి మిమ్మల్ని ఎట్ట చదివియాలి, ఎట్ట బతికియాలని బతికించిన సార్. నేను చాలా ఇబ్బందులు పడి బతికిన సార్. మాకు భూమి లేదు, చెలక చేయని లేదు, మాకు ఆ ఊరు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు సారు. ఇట్టనే ప్రజలందరూ కూడి